ఆ 53 రోజుల పాటు చాలా చీకటి రోజులు అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా ఎలాంటి నిరసనలు, ఎలాంటి దీక్షలు చేశారో మనం చూస్తూ వస్తున్నాం. కానీ అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు. అందరూ సమన్వయంతో ఉండండి, ఎక్కడ కూడా ఎటువంటిది ఇబ్బందులు చేయకూడదని చెప్పేసి అన్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే అది వేరే రకంగా ఉండేది. కానీ ఏదైతే ఆ 53 రోజుల్లో డ్రోన్ కెమెరా కూడా ఎగిరేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. దానికి సంబంధించినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పేసి కూడా వింటున్నాం. అది కాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మారువేషంలో వచ్చి మిమ్మల్ని ఏదో చేయబోతున్నారని కూడా ఒక విషయం కూడా చెప్పినట్టు చూసాం. ఇది అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నిజంగా ఆ రోజులు మాత్రం దినదిన గండంగా గడిచే అందరికీ కూడా. నిజంగా ఆ రోజులు తలుచుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జైలు లోపల చంద్రబాబు నాయుడు అనుభవించిన నరకయాతన అది డిస్క్రైబ్ చేయటం కూడా కష్టం. కానీ బయట ఈ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొడాలి నాని ఏమన్నాడు? జైల్లో రాంబాబు రసి మేనక డ్యాన్స్ చేస్తాయా, దోమలు గుట్టక ఏం కొడతాయి అన్నాడు. ఇంకొకడు అతని పేరు ఏదో ఉంది, మర్చిపోయాం. అన్నీ ఎందుకంటే గుర్తుపెట్టుకోకూడదు కాబట్టి మర్చిపోయాం. ఆర్కే రోజా కూడా చాలా మాట. ఇంకొకడు వచ్చి ముసలోడు జైల్లో ఉండలేకపోతున్నాడు అని ఇట్లా దిండుగా వాళ్ళట అని ఒకడు, ఇట్లా రకరకాలుగా వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుంటాడట, మామూలు కమోడ్లో కూర్చోలేడా అని. ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మర్చిపోవాలి. కానీ ఇటువంటి దుష్టుల గురించి ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. కానీ అప్పుడప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఒక మనిషిని అక్రమంగా నిర్బంధించటమే కాకుండా బయట అంటే ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని అంత కించపరుస్తూ అంత నీచమైన పదజాలం ఉపయోగించి మాట్లాడటం అనేది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు భరించలేకపోయారు. ఈ రోజున ఆ బూతులు మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఇవి భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా. స్కిల్ డెవలప్మెంటు నాకు బాగా గుర్తు, బాగా అసలు చాలా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఆయన మొత్తం టోటల్ చైర్మన్గా గంటా సుబ్బారావు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మామూలుగా ఎక్కడో ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటే ఫారెన్లో ఆయన పెద్ద ప్రొఫెసర్, స్కాలర్. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు బతిమలాడి, లేదండి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, మీరు టెక్నికల్గా మీరు పిల్లలకి మీరు గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయనకి ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి గంటా సుబ్బారావు అనే ఆయన్ని, ఒక మహానుభావుడిని బతిమలాడి తీసుకొచ్చి ఈ బాధ్యతలు అప్పగిస్తే ఆయన మొత్తం వీళ్ళతోటి మాట్లాడి, సిమెన్స్ వీళ్ళతోటి, ఈ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి, మొత్తం మనం అప్పుడే కొత్త రాష్ట్రం కదా, రాష్ట్రం కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు కదా దీని మీద అని చెప్పి కంపెనీలని తీసుకొచ్చి పెట్టి ఇదంతా మొత్తం ఎగ్జిక్యూటివ్ చేసి ఒక 1500-2000 మంది స్టూడెంట్స్కి అప్పటికే 1,00,000కి పైగా జీతంలో చేర్పించి ఇంకొక 3,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఇంత చేస్తూ ఉంటే ఆ మహానుభావుడిని అరెస్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి గంటా సుబ్బారావు లాంటి మహానుభావుని, మహా వ్యక్తిని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. లక్ష్మణ్ గారని ఆయన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన నిస్వార్థంగా, ఆయన అనంతపురం జిల్లాకి చెందిన ఆయనకి కష్టాలు సుఖాలు అన్నీ ఆయనకి తెలుసు. అందుకని నాది వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా
మొత్తం ఇటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఆయన లక్ష్మణ్ గారు ఆయన రాత్రింబగళ్ళు కష్టపడి స్కిల్ డెవలప్మెంట్ దాన్ని కార్పొరేషన్ని నిర్మిస్తే ఈ దుర్మార్గులు ఆ లక్ష్మణ ఆయన అప్పటికే పెద్ద ఆయన్ని పట్టుకొని పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. హైదరాబాదులో ఆయన నివాసం నుంచి మామూలు ఇంట్లో లుంగి మీద ఉంటే పట్టుకొని ఈడ్చుకుంటూ పోయారు కర్కశంగా. అంటే ఒక్క చంద్రబాబు నాయుడునే కాదు, ఎటువంటి మనుషుల్ని అందులో ఆ 36 మంది మిగిలిన 36 మంది 37 మంది కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు, అటువంటి కంపెనీల ప్రతినిధులన్న ఇది కూడా లేకుండా అంతమంది మీద కేసులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి చెప్తున్నాడు, చూశారుగా, మా భారతీయ సిమెంట్ని ఎల్లగొడుతున్నారు అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఒక సిగ్గు శరం అనే పదాలకి అర్థాలు కూడా తెలియని ఈ వ్యక్తులందరూ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సునకానందం పొందిన ఈ వ్యక్తులందరూ గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి ఒక స్వచ్ఛమైన వ్యక్తుల్ని అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందిన ఈ వ్యక్తులందరూ ఈ రోజున మళ్ళీ ఏడుపు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కేసులు కొట్టేయించుకుంటున్నాడని. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 370 కోట్లు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావు. 370 కోట్లు రికవరీ చేసావా? రికవరీ చేయడం పక్కన పెట్టు, అసలు ఇదిగో ఈ 370 కోట్లు ఇవి అని చెప్పావా? ఇక్కడ ఉన్నాయని చెప్పావా? ఈ డబ్బులు ఆ డబ్బులు ఒకటేనని చెప్పావా? చెప్పగలిగావా? అంటే తప్పుడు కేసు పెట్టి తప్పుడుగా బంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఎక్కడో నంద్యాలలో అరెస్ట్ చేసి నువ్వు గుంటూరు దాకా తీసుకెళ్ళి అక్కడ నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసి నీ సాక్షి కెమెరామెన్ని పెట్టి పోలీసులు విచారిస్తుంటే సాక్షి కెమెరామెన్ దాన్ని ఫోటోలు తీసి బయటకు వదులుతాడా? వీడియో తీసి బయటకు వదులుతాడా? ఏమనుకుంటా, రాష్ట్రం నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? అనుకొని నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు. పోలీస్ ఆఫీసర్ విచారణ జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడిని. నీ సాక్షివాడికి ఏం పని అక్కడ? సాక్షి కెమెరామెన్ని పెట్టి నువ్వు ఆ వీడియోలన్నీ బయటకు వదులుతావా? ఏమనుకుంటున్నావు? ఏమనుకొని చేసావు ఈ పనులన్నీ? ఈ రోజున ఏమైంది? నీ బతుకేమైంది? ఇంకొకటి ఏంటి, అక్కడికి తీసుకొచ్చిన దాకా జడ్జి అడిగిన దాకా నీకు ఏం కేసో చెప్పాల. జడ్జి అడిగింది, ఆ జడ్జి ఒక ఉమెన్ జడ్జి ఉన్నారు అక్కడ. ఏం కేసు అయ్యా అంటే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి మేడం, మేము కనుక్కొని చెబుతామని చెప్పే దుర్మార్గపు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు. కేసు ఏంటో కూడా చెప్పకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైంకి కూడా ఈయన A1 అంటాడు ఒకడు, A27 అంటాడు, A97 అంటాడు, ఎక్యూజ్డ్ నెంబర్ కూడా తెలియకుండా అటువంటి పనులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి పెద్ద నీతులు చెబుతూ ఉన్నాడు. అందుకనే ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు, బుద్ధి చెప్పారు. అయినా రాలేదు, అది వేరే విషయం. Please subscribe to Leo News for more videos.